పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. ఈ సమయంలో నీ వాక్యం మేము ధ్యానించిన ఉండగా మీరు మాతో మాట్లాడి ఆదరణ, హెచ్చరిక, క్షమాభివృద్ధిని కలిగించి మీ నామాన్ని అత్యధికంగా మహిమపరచుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. కూడా వచ్చిన మీ అందరికీ ప్రభునామములో వందనాలు. అందరూ ఇక్కడే ఉన్నారా? ఉంటే ఒకసారి గట్టిగా వెళ్ళే చెప్దాం. సరే, సంతోషం. రండి, దేవుని వాక్యాన్ని మనం భయభక్తులు ధ్యానం చేసుకుందాం. మనం క్రీస్తుకి సాక్షులుగా ఉండాలంటే మనలో ఉండాల్సిన కొన్ని లక్షణాల గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మనం అందరం కూడా యేసయ్యకి సాక్షులుగా ఉండాలి. అది దేవుని వాక్యం చెబుతున్నటువంటి సత్యం. అయితే మనం దేవునికి సాక్షులుగా ఉండాలంటే కొన్ని లక్షణాలు మనలో తప్పనిసరిగా ఉండి తీరాలి. వాటిని గురించి మనం ధ్యానం చేసుకుందాం. మొదటి పేతురు 2:3. కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన బాసదమ్మ పాల వలన చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలో మనము ఎదగాలంటే, దేవునిలో మనం ఎదగాలంటే మనం మొదటగా వాక్యం అనే పాలు తాగాల. వాక్యం అనే పాలు తాగాల. వాక్యం అనే పాలును తాగినప్పుడు ఆ పాలు తాగే కొందే మనం ఎదుగుతుంటాం. ఇప్పుడు బిడ్డ పుట్టగానే ఆ బిడ్డకు తల్లి పాలిస్తూ ఉంటే కొన్నాళ్ళకి ఆ బిడ్డ ఎదుగుతూ వస్తుంది. పాలు ఇవ్వకపోతే ఆ బిడ్డ ఎదగలేదు. అందుకని బిడ్డ ఎదగటానికి మనం ఏం చేస్తామంటే పాలు తప్పనిసరిగా ఇస్తాం. తల్లికి పాలు లేకపోయినా మళ్ళా బయట నుంచి అయినా తెప్పించి ఆ పాలైనా ఇస్తాం. ఎందుకంటే పాలు తప్పనిసరిగా ఇవ్వాలి. ఇస్తేనే ఆ బిడ్డ ఎదుగుతుంది. అలాగే మనం క్రీస్తులో జన్మించిన మనము ఎదగాలి అంటే వాక్యం అనే పాలుని తప్పనిసరిగా తీసుకోవాలి. వాక్యం అనే పాలుని తప్పనిసరిగా మనం ఎప్పుడు తీసుకుంటామో అప్పుడు మనం ఎదుగుదల వస్తుంది. మనం ఆ పాలు తాగకపోతే మనలో ఎదుగుదల ఉండదు. ఎందుకంటే మనము తాగటం లేదు కాబట్టి తల్లికి తెలుసు తన బిడ్డకి పాలు ఇవ్వాలని. అందుకని ఎప్పుడు ఏడ్చినా వెంటనే తల్లి వచ్చి ఏం చేస్తుంది? పాలు ఇస్తుంది. అంటే బిడ్డ ఏడ్చేది దేనికోసము? పాలు కోసమేనని తల్లి వచ్చి పాలు ఇస్తుంది. పాలు ఇవ్వగానే వాడు గమ్మంగా అయిపోతాడు, ఆ బిడ్డ గమ్మ అయిపోతాడు. ఎందుకంటే పాలు ఆకలి తీరుతుంది కాబట్టి. అదేవిధంగా ఈరోజు మన ఆత్మకి దేవుని వాక్యం అనేటువంటి పాలు మనం ఇవ్వకపోతే ఆత్మీయంగా మనము ఎండిపోతాం. అంటే మనిషిగా బాగానే ఉంటాం, ఆత్మీయంగా ఎండిపోతాం. అంటే డ్రై అయిపోతాం బాగా ఆత్మీయంగా. మనలో ఆత్మీయమైనటువంటి ఆ యొక్క పరిస్థితి ఏమీ కనపడదు. ఎందుకంటే వాక్యము మనం తీసుకోవట్లేదు కాబట్టి. అందుకని ఖచ్చితంగా ప్రతిరోజు వాక్యం అనే పాలన మనం తాగాలి. ఎన్నిసార్లు మనం తాగితే అంత బలం. దేవుని వాక్యాన్ని ఎన్నిసార్లు మనం ధ్యానం చేసుకుంటుంటే అంత బలం మనకు వస్తూ ఉంటుంది, అంతగా మనం ఎదుగుతూ ఉంటాం. అందుకని దేవుని వాక్యం అనేటువంటి పాలని ఆపేక్షించండి అని చెప్పాడు. కాబట్టి అందువలన ప్రతిరోజు దేవుని వాక్యాన్ని తప్పనిసరిగా చదవాలనే నియమము మనకు ఉండాలి. తినాలనే నియమం ఉందా? తాగితే పాలు, లేకపోతే తిండి. ఏదో ఒకటి మనం తప్పకుండా చేస్తామా? చేయకుండా మాత్రము ఉండం. ఎందుకంటే తప్పనిసరిగా తినాల్సిందే. అదేవిధంగా ఒక దేవుని బిడ్డ తప్పనిసరిగా దేవుని వాక్యం ప్రతిరోజు చదవాల్సిందే. అందులో రాజీ పడటానికి అవకాశమే లేదు. వాయిదా వేయడానికి అసలు అవకాశం లేదు.
ఎందుకంటే ఖచ్చితంగా అది కావాలి. శరీరానికి ఆహారము పాలు ఎలా అవసరమో ఆత్మకి దేవుని వాక్యం కూడా అలాగే అవసరం. ఇప్పుడు శరీరానికి మీరు ఆహారం పెట్టకపోతే అది ఏమంటుంది? నీరసించిపోయి నేను పని చేయను అని కూర్చుంటుంది. ఏమంటుంది? నేను పని చేయను, నాకేం పెట్టావు, నాకేమన్నా పెడితే నేను చేస్తానంటది. అప్పుడు పోయి మనలో లేకపోయినా అంగట్లో కొని తెచ్చి పెట్టి దాన్ని ఏదో ఒక విధంగా దాని ఆకలి తీరిస్తే అప్పుడు మళ్ళీ పనిచేస్తుంది. పరిశుద్ధ ఆత్మ దేవుడు కూడా ఆత్మలో మనల్ని హెచ్చరిస్తాడు. నా ఆత్మకి ఆహారం కావాలి పెట్టు అని హెచ్చరిస్తే మనం దాన్ని పట్టించుకోం, దాన్ని గుర్తించం. అందువలన దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా తప్పనిసరిగా మనం తీసుకోలేకపోతున్నాం. ఒకసారి తీసుకుంటున్నాం, తీసుకోలేదని కాదు, ప్రతిరోజు తీసుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలి? ప్రతిరోజు తీసుకోవాలి. ఎందుకని? ఆత్మ ఎదుగుదల రావాలంటే వాక్యమే దానికి కావాలి. ఏం కావాలి? వాక్యమే కావాలి. నువ్వు పంచ పరిమాణాలు పెట్టినా అది శరీరానికే కానీ ఆత్మకు కాదు. అది శరీరానికే నీకు బలం కానీ ఆత్మకు బలం కాదు. ఆత్మకు బలం రావాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యము చదవాలి, ధ్యానించాలి, వినాలి. అప్పుడే మన ఆత్మకి బలం వస్తుంది. అందుకని క్రీస్తు సాక్షిగా ఉండాలంటే దేవుని వాక్యమును ప్రతిరోజు తప్పనిసరిగా చదివేటువంటి అలవాటు, అనుభవం మనకు కావాలి. పరిస్థితులు ఏవైనా కూడా కావచ్చు, వాతావరణం ఏదైనా కూడా కావచ్చు, స్థలము ఏదైనా కూడా కావచ్చు, మనం ఉన్న పని ఏదైనా కూడా కావచ్చు, ప్రతిరోజు మనం తింటున్నాం. హల్లెలూయా. తింటున్నాం లేదా? ఇప్పుడు చెన్నైకి వెళ్ళామనుకో, రేపు తెల్లారి చెన్నై పోయినాం కదా అని చెప్పి గమ్ముంటామా? అక్కడ చూసుకుంటాం, టిఫిన్ ఎక్కడ ఉంది, భోజనం ఎక్కడ ఉంది అని చూసుకొని పోయి వాళ్ళకి అంత తినేసి మళ్ళీ పనుల మీద వెళ్తూ ఉంటాం. అదే దేవుని వాక్యం కొరకు ఎందుకు చూసుకోవట్లేదు? అదేవిధంగా దేవుని వాక్యం కొరకు ఎందుకు చూసుకోవట్లేదు అంటే మనకు దాని అవసరం అంతగా గుర్తించలేదని అర్థం. మనం గుర్తించినట్లయితే ఎక్కడున్నా సరే దేవుని వాక్యం తీసుకొని మనం ధ్యానిస్తాము, చదువుతాం. అయితే ఈరోజు దేవుని వాక్యంలో మనం చూస్తే అలా చదవని వారు, అలా ధ్యానించిన వారు ఖచ్చితంగా 100% వాళ్ళు వెనకబడే ఉంటారు. ఇది సత్యం, ఇది సత్యం. అందుకని ఈ రోజు నుంచైనా సరే ఖచ్చితంగా మనకు ఏం నియమం ఉండాలంటే, నేను ఎక్కడున్నా సరే, ఎక్కడికి పోయినా సరే, ఏం పని చేస్తున్నా సరే ఖచ్చితంగా వాక్యము నేను వినాలి, ధ్యానించాలి, చదవాలి అనే నియమం మనకు ఉండాలి. ఒక తల్లి చెప్తుంది, రోజు వాళ్ళ బిడ్డలు చిన్నప్పుడు వాక్యం చదవకుండా వస్తే టిఫిన్ పెట్టదంట, అన్నం పెట్టదంట. ఏం పెట్టదు? టిఫిన్ పెట్టదు, అన్నం పెట్టదంట. ఆ భయంతో వాళ్ళు ఏం చేస్తారు? రేపు మా అమ్మ నాకు టిఫిన్ పెట్టదు, అన్నం పెట్టదని వాళ్ళు అలవాటు చేసుకొని చదవటం చేశారంట. అట్లా చదవత అలవాటు అయిపోయి ఇప్పుడు కూడా వాళ్ళకి అదే విధంగా ధ్యానిస్తూ పోతున్నారట. అంటే ఎందుకు ఆ తల్లి అలా చేసింది అని మీరు అనొచ్చు. ఒక క్రమం పిల్లలకి ఏర్పడాలనే కానీ ఆమె టిఫిన్ పెట్టకూడదని కాదు, అన్నం పెట్టకూడదని కాదు. ఎందుకంటే ముందు మనకి ఏం కావాలి? ఏం కావాలా? దేవుని వాక్యం కావాలా. ఆది యందు వాక్యం ఉండును, ఆది యందు వాక్యం ఉండును అని ఉంది. ఆదిలో ఏముండాలి? వాక్యం. మనకు ముందు వాక్యం ఉండాలి. వాక్యం ధ్యానిస్తే అది ఏం చేస్తుందంటే మన పాదాలకు దీపముగా మనల్ని నడిపిస్తుంది. అంటే ఇప్పుడు చీకటిలో పోయేటప్పుడు బండికి లైట్ లేకుండా పోతే మనం ఎక్కడికి పోతాం? ఎక్కడికి పోతాం? గుంటలు ఉండొచ్చు, ముళ్ళు ఉండొచ్చు, రాళ్ళు ఉండొచ్చు, ఏమో అడ్డం వేసేసి ఉండొచ్చు. ఏమైనా కనపడుతుందా? ఏమి కనపడదు. అప్పుడు మనం ముళ్ళైనా పడతాము, గుంటలో పడతాము, ఏదన్నా రాళ్ళు అడ్డం తట్టుకొని పడతామో తెలియదు. అందుకని ఖచ్చితంగా లైట్ ఉంటే జాగ్రత్తగా మనం చూసుకొని తప్పించుకొని పోతూ ఉంటాం. అదేవిధంగా దేవుని వాక్యం ధ్యానించినప్పుడు దేవుని వాక్యం ద్వారా
దేవుడు సరైన ఆలోచన, జ్ఞానం, తెలివి మనకి ఇస్తాడు కాబట్టి మనం సరైన మార్గంలో పోతాం. హల్లెలూయా. ఏం చేస్తాం? సరైన మార్గంలో పోవటానికి వాక్యం మనకు దారి చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? దారి చూపిస్తుంది. దారి చూపిస్తే మనం బాగా పోవచ్చు. ఇప్పుడు మనం తీసుకుపోయి ఒక మంచి అరణ్యంలో వదిలేసాం. మీరు అక్కడి నుంచి రండి అంటే ఎట్టొస్తారు? ఎట్టొస్తారు? వస్తారా? మాకు దారి తెలియదని కూర్చుంటారు. ఎవరో ఒక అతను వచ్చి మీకు దారి చూపిస్తూ ఉంటే మీరేం చేస్తారు? అక్కడి నుంచి బయటికి వచ్చేస్తారు. అయితే మనకు వాక్యమే దారి చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? వాక్యమే మనకు దారిని చూపిస్తుంది. అందుకని ఖచ్చితంగా మనం దేవుని వాక్యాన్ని మనం దాన్ని చదివి తీరాల్సిందే. అందులో రాజీయే లేదు. కాబట్టి ఈ రోజు నుంచైనా ఒక గట్టి నిర్ణయం తీసుకొని మీరు దేవుని కొరకు సాక్షిగా ఉండాలంటే వాక్యం చదవటం మీరు ప్రారంభించాల్సిందే. రెండో విషయాన్ని చూద్దాం. 1 తిమోతి 2:1. 1 తిమోతి 2:1. చదవండి. చూడండి, మనము సుఖంగాను నెమ్మదిగా బ్రతకాలంటే ఖచ్చితంగా దానికి ప్రార్థనే ఉండాలి. ఆ ప్రార్థన మనము మన కొరకు చేసుకోవాలి, రాజుల అధికారుల కొరకు చేయాలి, అలాగే ప్రజలందరి కొరకు చేయాలి, సంఘం కొరకు చేయాలి, దైవజనుల కొరకు చేయాలి. ఎన్ని విషయాల కొరకు మనం ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి. అలా చేయడం ద్వారా మనం సుఖంగాను నెమ్మదిగాను ఉంటామంట. అందుకని ప్రతిరోజు మన జీవితంలో ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఎప్పుడు ప్రార్థనా జీవితం మనం కలిగి ఉంటామో సాతాను మనకు దూరంగా ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? సాతాను మనకు దూరంగా ఉంటాడు. ఎందుకంటే మన దగ్గర ఏముంది? ప్రార్థన అనేటువంటి మంట ఉంది. ఆ మంట దగ్గర కూడా రాలేడు. ఒకరోజు ఒక ఇంటికి చుట్టాము వచ్చాడు. చుట్టాము వస్తే ఆయనకు దురాత్మ ఉంది. ఆ ఇంట్లోకి రాగానే ఎగరుతుందంట. సరే, ఆయనకు దురాత్మ వచ్చిందని చెప్పేసి తర్వాత వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు దేవుని స్తుతించి ప్రార్థన చేస్తున్నారు. బయటికి పరిగించిందంట. బయటికి భరిస్తే గమ్ముగా ఉందంట. సరే, తగ్గిపోయిందని చెప్పి మళ్ళీ ఇంట్లోకి రమ్మన్నారంట. ఇంట్లోకి రమ్మంటే మళ్ళీ అరుస్తుందంట. ఏంటి కారణం అంటే వాళ్ళు నిత్యము ఇంట్లో కుటుంబ ప్రార్థన బలంగా చేసుకునేవాళ్ళు. అందువల్ల దేవుని సన్నిధి బలంగా ఇంట్లో ఉంది. ఇంకా సాతానానికి రాగానే నిలలేకపోతున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నాం? నిత్యము కంపల్సరిగా సీరియళ్ళు, సినిమాలు లేదంటే అర్థమైనటువంటి వాటితో మనం నిలబడి ఉన్నాం. కాబట్టి ప్రార్థన బలం లేనినందువల్ల సాతాను వచ్చిన చల్లగా కూర్చున్నాడు. ఎక్కడికొచ్చి? లోపలికి వచ్చి. భయమే లేదు వాడికి. ఎందుకు భయం లేదు? ఇటు ఏముందని భయపడాలంటాడు. అంతే, ఇటు ఏముందని నేను భయపడాలా? అదేం లేదు అంటాడు. ఎందుకు లేదు? మనం ప్రార్థన చేయట్లేదు కాబట్టి అందుకని సుఖంగా నెమ్మదిగా బ్రతకాలంటే ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాల్సిందే. అయితే ఆ ప్రార్థనా జీవితం లేకపోతే సాతాను ఏ రూపంలో వస్తాడో, ఎవరి ద్వారా వస్తాడో వాడు కుయుక్తిగా వచ్చి మనల్ని మోసం చేస్తాడు. అందుకని ఖచ్చితంగా మనకు ప్రార్థనా జీవితం అనేది కలిగి ఉండటం అనేది చాలా అవసరం. ఇప్పుడు మీరు అనొచ్చు, మేము ఏకాజావం లేసి ప్రార్థన చేస్తున్నామని. అది మంచిదే. అది బొమ్మకి ఒక పక్క మాత్రమే, అంటే నాణ్యానికి ఒకవైపు మాత్రమే. ఇంకోవైపు కూడా ఏముంటుంది? బొమ్మ బొరుసు ఉంటుంది. బొరుసు ఉండి బొమ్మ లేకపోతే చెల్లుతుందా? చెల్లదు. కాబట్టి నువ్వు సంఘంతో ప్రార్థన చేసుకున్నా వ్యక్తిగతంగా నువ్వు కూడా ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలి? వ్యక్తిగతంగా నువ్వు కూడా రోజు ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు బలంగా ఉంటుంది ఆ జీవితం. తర్వాత మూడో విషయాన్ని చూడండి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:16. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:16.
ఉమ్. చూడండి, మనం ఒక విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏంటంటే ప్రతి విషయంలో దేవుని స్తుతించాల్సిందే. నీకు సంతోషం వచ్చిందా, దేవుని స్తుతించాలా. కష్టం వచ్చిందా, దేవుని స్తుతించాలా. నష్టం వచ్చిందా, దేవుని స్తుతించాలా. దుఃఖం వచ్చిందా, దేవుని స్తుతించాలా. ఏం కలిగినా, ఏమొచ్చినా, ఎవరేమంటున్నా, ఏమేం జరిగినా దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొదట నీ నోట్లో నుంచి రావాల్సినటువంటి పదం ఏంటంటే, దేవా నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తుతులు, నీ కృతజ్ఞతలు అని మన నోట్లో నుంచి మొదటగా ఆ మాట రావాలి. ప్రతి విషయానికి, దేనికైనా సరే ఆ మాట నువ్వు పలకాల, ఆ మాట చెప్పాలా, కృతజ్ఞత చెల్లించాలి దేవునికి. అది దేవుని యొక్క చిత్తం. ఏంటంటే అది దేవుని యొక్క చిత్తం. అది ఏ విషయమైనా సరే దేవుని నువ్వు స్తుతించే తీరాల. ఇంకేరే మాట నీ నోట్లో రానేకూడదు, ఏరే పలుకు నువ్వు పలకనేకూడదు. దేవుని స్తోత్రమే పలకాల, దేవుని స్తుతించాల. అప్పుడు సాతాను ఓడిపోతాడు. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, కొనికితే తిరిగి వస్తాడు. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, కొనికితే తిరిగి వస్తాడు. స్తుతించినా కూడా వాడు ఉండలేడు. ఎవరు? సాతాను ఉండలేడు. అందుకని మనం ప్రతి విషయానికి ఏం చేస్తుండాలి? స్తుతిస్తూ ఉండాలి. తర్వాత విషయాన్ని చూడండి, అపోస్తుల కార్యాలు 2:42. చూడండి, ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి. వాటిల్లో అపోస్తులు ఎడతెగక ఉన్నారు. వాక్యము, ప్రార్థన, సహవాసం. మన వాక్యము, ప్రార్థన చెప్పుకున్నాం. ఇప్పుడు సహవాసం మనకి కావాలా. ఏ సహవాసం? పరిశుద్ధుల సహవాసం. ఏ సహవాసం? సంఘంతో సహవాసం కావాలా. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే సంఘంతో సహవాసం చేయడానికి వచ్చాం. పరిశుద్ధులతో కూడా కలుసుకొని ప్రార్థన చేయడానికి వచ్చాం, సహవాసం చేయడానికి వచ్చాం. అందుకని పరిశుద్ధుల సహవాసం మనకు ఉండాలి. నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు, నేను రోజు వాళ్ళతో తిరుగుతాను. వేస్ట్. ఇది ఈ స్నేహితుల వల్ల ఏ ఉపయోగం ఉండదు. పరిశుద్ధుల సహవాసం వల్ల మనకు ఎంతో మేలుంది, ఎంతో దీవెన కలుగుతుంది. అందుకని ఖచ్చితంగా మనము పరిశుద్ధులతో కలుసుకోవాలి. అది మనం మిస్ చేయకూడదు. మనకు చాలా పనులు ఉంటాయి, ఉద్యోగాలు, వ్యాపారాలు, పనులు, ప్రయాణాలు, ఫంక్షన్లు అన్నీ ఉంటాయి. కానీ పరిశుద్ధులతో కలుసుకునే సమయం మాత్రం పోగొట్టుకోకూడదు. ఆ యొక్క దేవుని సంఘంతో కలుసుకునే సమయాన్ని వదులుకోకూడదు. మనం వదులుకుంటే ఏమవుద్దంటే మన బలం పోద్ది. ఒకడు 10 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరమగలడు అని చెప్పాడు. అంటే ఒక పరిశుద్ధుడిని కలిసిన ద్వారా మనకు బలం పెరుగుతుంది. అందుకని పరిశుద్ధులతో సహవాసం చేసే విషయంలో మనము మిస్ అవ్వకూడదు. ఈ మధ్య ఎట్లయిపోయారు జనం అంటే, వాక్యం ఇంటికి కూడా వస్తుంది కదా, టీవీలో వస్తుంది, ఫోన్లో వస్తుంది, మేము అడిజేరి వింటాం కదా అని లెక్క వచ్చారు. కానీ పరిశుద్ధుల సహవాసం ఎంత వస్తుంది? పరిశుద్ధుల సహవాసం ఎంత వస్తుంది? వాక్యం వస్తుంది, వింటావు. పరిశుద్ధులతో సహవాసం ఎంత వస్తుంది? సహవాసం రావాలంటే పరిశుద్ధుల్లోకి రావాలను. అందుకని సంఘ కార్యక్రమాలు జరిగేటప్పుడు వచ్చి తీరాలి. మన కుటుంబ ప్రార్థన జరుగుతాయి మధ్య మధ్యలో, లేక ఉపవాస కొడుకు జరుగుతుంది, ఆరాధన జరుగుతుంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం తప్పనిసరిగా వచ్చి పరిశుద్ధులతో కలుసుకుంటేనే మనకు బలం వస్తుంది. ఏమొస్తుంది? బలం, ఆత్మీయమైన బలం వస్తుంది. ఒకడు 10 మందిని తరిమితే ఇంకా ఆ విధంగా ఒక్కొక్కడు పెరిగిపోతుంటే బలము పెరిగిపోతూ ఉంటుంది. మీకు అదొకటి చెప్తాను. ఒక కర్ర తీసుకున్నాం, ఇదిగో ఇది ఒక కమ్మి అందుకున్నాం. దీని మీద ఎంతమంది ఎక్కితే నిలబడుతుంది? సుమారుగా చెప్పండి. దీని మీదకి పైకి మనం 5 మంది ఎక్కితే ఉంటుందా? 10 మంది ఎక్కితే ఉంటుందా?
20 మందికి ఉంటుందా? ఒక 10 కర్రలు కట్టామనుకో, 10 కమ్ములు ఇట్లాగే కట్టామనుకో, 100 మందిని జవాబు చెప్తారు. ఎందుకని? 100 మంది ఎక్కడ నా మీద అంటుంది అది. ఎందుకని? దాని బలం పెరిగిపోతుంది. దీనికి జాయింట్గా ఒక 10 కర్రలు, 10 ఈ రాడ్లు వేసేసామంటే 100 మంది ఎక్కడ నా మీద, నాకేం కాదంటుంది అది. ఎందుకని? బలం పెరిగిపోయింది. ఇదొకటే ఉంటే కొంతమంది ఎక్కగానే పొటక్కమని వంగిపోవటం, ఇరిగిపోవడం జరుగుతుంది. అలాగే మనం ఒకరికొకరు కలిసి ద్వారా బలం పెరిగిపోతుంది, బలం ఎక్కువ అవుతుంది. అందువల్ల పరిశుద్ధుల సహవాసం మనకు ఖచ్చితంగా కావాలి. తర్వాత విషయాన్ని చూడండి, దాని వాక్యాన్ని మనం చూద్దాం. రోమా 12:3-7 వరకు. ఉమ్, 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 ఆ, ఆ, ఉమ్, 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 ఉమ్. చూడండి, దేవుడు మనకిచ్చిన కృపావరాలని నమ్మకంగా దేవుని మహిమార్థంగా దేవుని సంఘంలో మనం వాడాలి. దేవుడు మనకి ఇచ్చిన కృపావరాలు ఏవైతే ఉన్నాయో ఆ వరాలు మనం గుట్టిగా మనం పోనీక దేవుని కొరకు నమ్మకంగా వాడాలి. అప్పుడే దేవుణ్ణి మనం మహిమపరచడంలో అవుతాం. అయితే దేవుడు అందరినీ ఒక విధంగా చేయలేదు. శరీరంలో అనేక అవయాలు ఎలా ఉన్నాయో అవయాలన్నింటికి ఒకే పని ఉండదు. కాలి పని వేరు, చేతి పని వేరు, నోటి పని వేరు, కన్ను పని వేరు, చెవు పని వేరు, గుండి పని వేరు, కిడ్నీల పని వేరు. అలాగే విధంగా మనందరికీ ఒకే పని దేవుడు ఇవ్వడు, కానీ వేరు వేరు పనులు దేవుడు మనకి ఇచ్చాడు. ఇచ్చిన పనులని నమ్మకంగా మనం చేయాలి. ఏం చేయాలి? ఇచ్చిన పనిని నమ్మకంగా మనం చేయాలి. ఆ ఇచ్చిన ఆ కృప తలాంతుల్ని దేవుని కొరకు నమ్మకంగా మనం ఉపయోగించాలి. ఎప్పుడు అలా నమ్మకంగా మనం ఉపయోగించి దేవుని మహిమపరుస్తామో అప్పుడు మనం ఎదుగుతుంటాం. ఏమవుతాం? ఎదుగుతూ ఉంటాం. అలా మనం వాటిని కానీ మరుగు చేసేసామనుకోండి, మనం ఎదగలేం. అందుకని కృపావరాలు మనకు కలిగిన దేవుడిచ్చిన కృపావరాలని చక్కగా మనం వినియోగించాలి. ఉదాహరణకు నీకు పాట పాడేటువంటి కృపావరం ఇచ్చాడు, నువ్వు పాడాల్సిందే. నువ్వు ముందుగా వచ్చి చక్కగా సిద్ధపడి పాడాలి. లేదు నీకు వాయిద్యం వాయించే కృపావరం ఇచ్చాడు, నువ్వు వచ్చి తప్పనిసరిగా వాయించాల్సిందే. లేదు నీకు పరిసరి చేసే కృపావరం ఇచ్చాడు, వచ్చి ఏదో ఒక పని మందిరంలో నువ్వు చేయాలి. చేయడం ద్వారా నీ నీ తలాంతం నువ్వు దేవుని కొరకు ఉపయోగిస్తున్నావు. ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడో ఆ తలాంతుల్ని, ఆ కృపావరాలని దేవుని సంఘంలో మనం ఉపయోగిస్తేనే మనం ఎదుగుతాం. అవి కానీ ఉపయోగించకపోతే దేవుడు ఇచ్చినవి కూడా తీసేస్తాడు. ఏం చెప్పాడు? ఒకటోడిని తీసి 5వాడికి ఇవ్వండి అన్నాడు. ఏమన్నాడు? ఒకడికి 5, ఒకడికి 2, ఒకడికి 1 కదా. ఒకటోడు ఏం చేశాడు? భూమిలో దాచిపెట్టాడు కాబట్టి వాడి సంగతి ఏం చెప్పాడు? ఈయన్ని కట్టి కాలి చేతులు కట్టి ఎలుపుడు చీకట్లో పడేసేసి వాడికి ఇచ్చిన తలాంతం తీసేసి 10 వాడికి ఇచ్చేసి ఈయనని చెప్పేశాడు. ఇప్పుడు వాడికి తలాంతం పోయింది, తర్వాత వాడికి నష్టము జరిగింది, అన్ని విధాలుగా నష్టపోయాడు. కాబట్టి దేవుడు మనకిచ్చిన తలాంతులను మనం సరిగా ఉపయోగించకపోతే దేవుడు ఉన్నవి కూడా తీసేయచ్చు. అప్పుడు మనం నష్టపోతాం, మనం ఇబ్బంది పడతాం,
అందుకని దేవుడు మనకిచ్చిన తలాంతుల్ని నమ్మకంగా దేవుని కోసం మనం వాడి తీరాల్సిందే. అప్పుడే దేవునిలో మనం ఎదుగుతాం, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటాం. తర్వాత చూడండి, మార్కు 16:11. మార్కు 16 16 చదవండి. 16:15 నుంచి. 15 నుంచి చదువుతున్నావా? చూడండి, మనం ఖచ్చితంగా దేవునిలో ఎదుగుతూ ఉండాలంటే మనం ఆత్మల భారం కలిగి ఉండాలి. మన సువార్తను ప్రకటిస్తూ ఉండాలి. ఆత్మల భారం లేనివాడు దేవుని సంఘం పట్ల భారం కలిగి ఉండడు, బాధ్యత కలిగి ఉండడు. అందుకని ఆత్మల భారం ఉండాలి. నువ్వు ఏ పని చేస్తున్నా క్రీస్తు కొరకు ఒక పని చేయాలి. ఆ పని ఏంటంటే ఆయన గురించిన ఒక మాట సువార్త చెప్పటం. ఇక్కడ చేరి చెప్పేది పెద్ద పని కాదు. అది ఎవరైనా చదువుకొని చెప్పేస్తారు, అది పెద్ద విషయం కాదు. లోకంలోకి వెళ్ళి ఒక సువార్తను చెప్పి ఒప్పించి దేవుని దగ్గర తీసుకొచ్చటమే గొప్ప. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అది చేయగలిగిన వాడు ఇది ఈజీగా చేయగలడు. ఇది చేసేవాడు దాన్ని చేయలేడు. మళ్ళా దాన్ని వాక్యం చెప్పేవాడు ఆత్మను సంపాదించలేడు, కానీ ఆత్మను సంపాదించేవాడు వాక్యాన్ని బాగా చెప్పగలుగుతాడు. ఎందుకంటే అది వస్తే ఇది ఈజీ, ఇది వస్తే అది ఈజీ కాదు. ఏది? ఆత్మల్ని సంపాదించడం అంత ఈజీ కాదు. కష్టమైన పని చేసేస్తే సులభమైన పని ఈజీ. కష్టమైన పని చేయకుండా సులభమైన పని చేసేవనుకో కష్టమైన పని కాడ బదులుకి వెనక్కి వచ్చేస్తాం. ఫస్ట్ ఏ పని చేయాలా? కష్టమైన చేసేయాలా, ఆ తర్వాత సులభమైన దాన్ని ఈజీగా చేసేయచ్చు. అప్పుడు సులభమైనది చేసి కష్టమైన దానికంటే బదులు కష్టం అనిపిస్తుంది మనకి, అప్పుడు వెనక్కి వచ్చేస్తాం. అందుకని ఈరోజు చాలామందికి ఫస్ట్ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు లోకంలోకి వెళ్ళి స్వార్థను చెప్పి ఆత్మను రక్షించడమే నేర్చుకోవాలి. అది కరెక్ట్గా వస్తే అప్పుడు సేవలోకి వాళ్ళు పర్ఫెక్ట్ అయినట్టు. అది రాకపోతే వాళ్ళు సేవలో ఫెయిల్ అయిపోతారు, సేవలో ఫెయిల్ అవుతారు. వాళ్ళు ఎంత వాక్యం చెప్పినా రేపు సంఘానికి కట్టలేరు. వాళ్ళ ద్వారా 10 మంది కూడా రక్షించబడరు. ఒక 100 మందిని సంపాదించడం వాళ్ళ తరం కాదు. ఎందుకంటే వాళ్ళకి అది చేత కాలేదు. ఫస్ట్ ఏం చేత అయి ఉండాలి? నశించబోయే ఆత్మను రక్షించడమే చేత అయి ఉండాలి. ఆ తర్వాత వాక్యం చెప్పడం ఆటోమేటిక్గా దేవుడు సహాయం చేస్తాడు. కానీ అది చేత కానప్పుడు రేపు ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు. అందుకని నశించిపోయే ఆత్మల కొరకు ఒక భారం కలిగి మనం అందరం కూడా ఎక్కడున్నా సరే అవకాశం చూసుకొని ఒక 2 మాటలు అట్ట వేయాలి. ఏం చేయాలి? 2 విత్తనాలు అట్లా చల్లేసి వేయాలి. అవి భూమిలో పడతాయి. వాన కురిసిన తర్వాత మనకు ఎత్తచ్చు. ఎందుకని? విత్తనం కదా, అది గమ్ముండదు. అది ఏం చేస్తుంది? దానికి శ్రమ తగలగానే మళ్ళీ మనకు ఎత్తుంది. చూడండి, అప్పుడప్పుడు మీరు మామిడి పండ్లు తినేసి పడేస్తారు. అదేం చేస్తుంది? బాగా ఎండి మీకు తెలియకుండా మీ ఇంట్లోనే మలుస్తుంది. ఎందుకని? మీరు నాటారా? నాట్లా. ఊరి దగ్గర మా ఇంట్లో ఒక మామిడి చెట్టు మలుస్తుంది. ఈ పక్క వెనక పక్క ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలకు పండు కూడా కాస్తుంది. పెద్ద చెట్టు అయిపోయింది. కానీ దాన్ని ఎవరు వేయలే. అది ఎట్ట మలిసింది? ఎప్పుడో తిని పడేసి ఉంటాము. అది కాస్త చెట్టు అయింది. ఇంకో 2 సంవత్సరాలు పోతే దాన్ని ఫలాలు వస్తాయి. ఏమొస్తాయి? అప్పుడు ఫలాలు తింటాం. మనం వేసే విత్తనం అడిగి పోదు. ఏదో ఒక రోజు దాని సమయం వచ్చినప్పుడు పనిచేస్తుంది. అందుకని 2 మాటలు అట్టు వేయాలి. విత్తనాలు అటు చల్లేసి రావాలా. చల్లేసి వస్తే ఆ మాటలు ఏదో ఒక సమయంలో పనిచేస్తాయి. ఒకవేళ అతనికి ఏదైనా కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, సహాయం కావాలి, మరి ఫలానా ఆయన నాకు చెప్పాడు దేవుని దగ్గరకు వస్తే బాగుంటుందని, ఆయనకు ఒకసారి పోదాము, లేదా ఆయనకు ఒకసారి ప్రార్థన చేసుకుందాము, ఆయన ఒకసారి తలుసుకుందాము అని అనిపిస్తుంది. ఎప్పుడు?
ఆ సమయం వచ్చినప్పుడు. అందుకని విత్తనం మాత్రం చల్లేసేయాల. చల్లేస్తే అది ఏదో ఒక రోజు మొలుస్తుంది. అందుకని ఊరికే వచ్చి మాకండి. మీ కాడ ఏమున్నాయి? క్రీస్తు అనే విత్తనం ఉంది. దాన్ని ఏం చేయాలి? ఊరికే అటు 4 మాటలు అటు ఇసిరేసి వస్తే యాడికి పోయినా అక్కడ ఏదో ఒక రోజు ఒకరి గహన ఒకరికైనా అది పనిచేస్తుంది, మనకు వస్తుంది, ఫలింపు వస్తుంది. కొద్ది రోజులకి దాని ఫలితం విస్తారం కూడా రావచ్చు. అందుకని విత్తనం వేయటం మానేయకూడదు. ఎందుకంటే విత్తనం లేకపోతే అసలు ఏమీ లేదు కదా. అందుకని క్రీస్తు అనే విత్తనాన్ని, వాక్యం అనే విత్తనాన్ని మనం చల్లుతూనే ఉండాలి. ఏం చేయాలి? ఎక్కడ పోతే అక్కడ మన కాడుండే విత్తనం, మనకు తెలిసిన సత్యం కొంచెం అట్లా వేస్తే కొందరికైనా సరే అది నాటుకొని వాళ్ళలో కొద్ది రోజులకి ఫలింపు వస్తుంది. అందుకని క్రీస్తు సాక్షిగా మనం ఉండాలంటే ఆత్మల గురించిన భారం మనకు ఉండాలి. ఆ భారం అనుకుంటే ఏం చేస్తామంటే అసలు విసిరేస్తాం. ఏందది? దేవుడు అనేటువంటి వాక్యాన్ని, స్వార్థని అటు 4 మాటలు అటు వేసేసి వస్తాం. అయ్యే ఒక రోజుకి మలవచ్చు, పని చేయొచ్చు, వాళ్ళని ఆకర్షించవచ్చు, మళ్ళీ నీ కాడికి అవి తీసుకొని రావచ్చు వాళ్ళని కొద్ది రోజుల తర్వాత. అన్నప్పుడు చెప్పాడు ఆయన పదవ ఆయన కాడికి అని చెప్పి కూడా రావచ్చు. అందుకని ఎక్కడ పోతే అక్కడ మీరేమి డబ్బులు ఇవ్వలే, దానికి ఉచితమే, 4 మాటలు నోటితో చెప్పేయటమే. కాబట్టి చెప్పేసి రావాలి. చెప్పేసి వస్తే ఇది అర్థమో కాదు. దానివల్ల మీరు ఎదుగుతారు, నశించిపోయే ఆత్మలు రక్షించబడతాయి. ఇలాంటి లక్షణాలు మనం కలిగి ఉంటే క్రీస్తుకు సాక్షిగా మనం ఉండగలము. ఈ లక్షణాలు మనకు లేకపోతే క్రీస్తుకు సాక్షిగా మనము ఉండలేము. కాబట్టి ఇలాంటి లక్షణాలు దేవుడు మనకిచ్చి క్రీస్తు సాక్షిగా మనం నిలబెట్టి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాజా, నీ కృతజ్ఞతలు నాయన. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపిస్తూ ఉన్నారు. ప్రభా, మీకు సాక్షిగా ఉండాలంటే ఎలాంటి లక్షణాలు మాకు ఉండాలో వాటిలో కొన్నిటిని మాకు ఈ దినమని వివరించారు. ఆ విషయాలన్నీ మేము గ్రహించుకొని జాగ్రత్తగా నడుచుకునే కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.